నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య, ఉన్నత ప్రమాణాలే మన ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం ఎస్వీఎస్ జిల్లా పరిషత్ బాలికల బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలతో అన్ని పాఠశాలలలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారి మన అందరి ఈ సమావేశాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సమావేశాలతో విద్యార్థుల తల్లిదండ్రులు సూచనలు, సలహాలతో విద్యార్థులకు అవసరమైన విధంగా చర్యలు తీసుకుంటామని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. లేదు, ఇంగ్లీష్ మీడియం లేదు, అంత గొప్పగా చదువులు అంటే సాధారణంగా రికమెండేషన్ మీద ఉపాధ్యాయులు వచ్చేవారు. రికమెండేషన్ మీద వచ్చిన ఉపాధ్యాయులు రికమెండేషన్ మాదిరిగానే చదువులు చెప్పేవారు. ఈయన విధమైన సిస్టమ్ లేదు. ప్రతిభ మీద, మెరిట్ మీద నియామకాలు జరుగుతూ ఉన్నాయి. అంటే కార్పొరేట్ స్కూళ్ళ కంటే గొప్పగా చదువు చెప్పే ఉపాధ్యాయులు మన దగ్గర ఉన్నారనేది నేను మీకు గర్వంగా తెలియజేస్తూ ఉన్నాడు. దాన్ని మనం వినియోగించుకోవాలి, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే దానికి ఫలితాలు సాధించినట్టు అవుతుంది. ఈ విధంగా పిల్లలను తీర్చిదిద్దడం కోసం అనేక మార్పులు కూడా తీసుకురావడానికి గౌరవ మంత్రి, యువ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారి ఆలోచనలు ఉన్నాయి. అవి కాలక్రమేణా రూపుదిద్దుకుంటాయి. ఈలోగా మీకు కావాల్సిన ఏ విధమైన చిన్నపాటి ఇబ్బందులున్నా మీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను మీకు అందుబాటులో ఉండి పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే ఈ స్కూల్లో అభివృద్ధి చూస్తే పాకలు ఉండేవి, ఇక్కడ కూడా రకరకాల బెంగాలపైకి షెడ్లు ఉండేవి. ఇవన్నీ కూడా ఒకేసారి 20 రూపాయలు ఎన్నో కట్టించాను, గుర్తులేదు కానీ నాకు. సర్వశిక్ష అభియాన్ కింద కలెక్టర్ రవిచంద్ర ఉన్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ పార్థసారథి ఉన్నారు. పార్థసారథి గారు తీసుకొచ్చి ఇక్కడ ఓపెన్ చేసి అట్ ఏ టైం 15 నుంచి 20 రూములు ఒకేసారి కట్టించాం. ఇక్కడ కట్టించాం, గవర్నమెంట్ స్కూల్లో కట్టించాం. మీరు వెంకటరెడ్డి గారు ఉన్నారు మాతో పాటు. అవి ఇక్కడే ఓపెన్ చేయించారు, మినిస్టర్ గారిని తీసుకొచ్చి స్కూల్ అన్ని బిల్డింగ్లు కట్టినారు. ఎప్పుడూ విద్యకి పెద్దపేట వేస్తానున్నాం. ఇక్కడ విద్యతోటే విజ్ఞానం వస్తుంది. విజ్ఞానం ఎక్కడైతే ఉందో అక్కడ అభివృద్ధి వస్తుంది. అందుకే అంటారు పెద్దలు, నాలెడ్జ్ ఈజ్ పవర్. విజ్ఞానం అనేది చాలా శక్తివంతమైనది. అంచేత పిల్లలు ఆస్తులక్కల్లా, ఆస్తులు మనకేమి వాళ్ళు సరైనోడు కాకపోతే వెంటనే తగలెత్తాడు, కాస్తంత ఖాళీ అయిపోతుంది. పిల్లవాడు చదువు ఉంటే, మంచి విజ్ఞానం ఉంటే అన్నిటికంటే మించిన ఆస్తి విజ్ఞానం. ఆ విజ్ఞానం ఉంటే అతను ఎక్కడికో ఎదుగుతాడు, తన కాళ్ళ మీద తను నిలబడి తానే అభివృద్ధి చెందుతాడు. దాని తగ్గ విద్యను అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుని ఆ పిల్లల్ని పెంచి పోషించి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఇది చదువు బాగా అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళేలా శ్రద్ధ వహించి, ఎలా కుర్రవాడు ఎలా ఉన్నాడు, ఎలా చదువుతున్నాడు. మానవరుల శాఖ, విద్యాశాఖ మంత్రిగా మనకు ఉండడం మన అదృష్టం. ఒక యువ మంత్రిగా ఈ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి సమూలంగా అభివృద్ధి పరచాలనే ఆలోచనతో ఈనాడు యొక్క పేరెంట్స్ డే పెట్టడం జరిగింది. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో ఈ విధంగా ఒక పండగ వాతావరణంలో తల్లిదండ్రులు పిలిచి కొద్దిపాటి భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుని స్కూళ్ళకి సంబంధించి పిల్లల ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వారు ఇంకా ఏ విధంగా ఇంకా బాగా ఇంప్రూవ్ కావాలి, ప్రతి తల్లిదండ్రులతోటి కూడా మాట్లాడి వాళ్ళ భవిష్యత్తుకి ఏ విధంగా రూపకల్పన చేయాలో ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులతోటి మాట్లాడటం, పిల్లల తల్లిదండ్రుల ద్వారా లోటుపాట్లు తెలుసుకోవడం, దీన్ని ఒక కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా పరిష్కారం చెయ్యాలి అనే ఆలోచనతోటే ఈ పేరెంట్స్ డే పెట్టడం జరిగింది. దీన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది అందరిలోనూ ఉండాలి. ఇంత ఓపిక, ఇంత సమయమైనా మీరు అందరూ వేసి ఉన్నారంటే పిల్లల భవిష్యత్తు పట్ల మీకున్నటువంటి శ్రద్ధకి అది నిదర్శనం.
దీన్ని మీరు కంటిన్యూ చేయాలి. ఇంకా ఈ సదస్సులు అవసరమైతే కొద్ది కాలానికి 6 మాసం 3 నెలలకు ఏర్పాటు చేసుకోవాలి. మీరు కూడా టీచర్ని కలవాలి, టీచర్లు కూడా ఇంటరాక్ట్ అవ్వాలి. పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, వాళ్ళ నైతిక విలువలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ గుణాత్మక విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళు అందుకుంటున్నారో లేదా, వాళ్ళ క్రమశిక్షణ ఏ విధంగా ఉన్నది, వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా ప్రోత్సహిస్తే ఇంకా బాగా తయారవుతారు, ఇవన్నీ కూడా ఒక అంచనా వేసుకుని ప్రతి విద్యార్థిని ప్రతి క్లాస్ని ఒక క్యాలిక్యులేటెడ్ గా ఆలోచనలు చేసి పనిచేయవలసిన బాధ్యత ఈ కాంపిటేటివ్ యుగంలో ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. టీచర్లు కూడా ఏదో ఇదివరకు అనేవారు వానాకాలం చదువులు అనేవారు, బతకడానికి పరిపంతులు అనేవారు. మా చిన్న కాలంలో మేమందరం కూడా మామూలు స్కూల్లే, ప్రభుత్వ స్కూల్లే 6వ తరగతి నుంచి డిగ్రీ కూడా గవర్నమెంట్ డబ్బుతోటే నేను డిగ్రీ పూర్తి చేసుకున్నా. ప్రభుత్వ స్కూల్లోనే కొత్తపేట ఒకే క్యాంపస్ లో 6వ తరగతిలో జాయిన్ అయితే మళ్ళీ డిగ్రీ పట్టా పుచ్చుకుని బయటకు వచ్చాను అనుకుంటారు. అది చాలా తప్పు. మనం ఇంకా కార్పొరేట్ స్కూల్స్ కన్నా మంచి చదువు చెప్పగలిగే శక్తి మన ప్రభుత్వ స్కూల్కి కూడా ఉంది. ఆ రకంగా ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ వారు కూడా తయారు కావాలి, వారితో పోటీ పడాలి, ధీటుగా ముందుకెళ్ళాలి. పిల్లల యొక్క వాళ్ళ యొక్క ఏ విధంగా వారి యొక్క క్వాలిటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా కొద్దిగా మార్పులు రేపు రాబోయే కాలంలో కొన్ని సమూలమైన మార్పులు కూడా విద్యా వ్యవస్థలో తీసుకురావడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. వాటికి మీ అందరి సలహాలు కూడా సూచనలు సలహాలు తీసుకోవడానికి కూడా ఈ యొక్క సదస్సుల్లో కోరడం జరుగుతూ ఉంది. అవి కూడా మీ నుంచి ఆశించాలి. ఏదైనా ఉంటే మీరు ఇంకా ఇందాక ఒక పిల్లల అమ్మాయి తల్లి గారు మాట్లాడారు, కొన్ని చదువు గురించి ఒక ఆవశ్యకత గురించి చెప్పారు. అదే విధంగా ఇంకేమన్నా ఉన్నా కూడా మీ సూచనలు ఏమైనా ఉంటే మీ హెచ్ఎం గారికి ఇవ్వండి, వారు ఎంఏ గారికి ఇస్తారు. అవసరం మా దాకా వస్తే మేమైనా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ఈ విద్యా వ్యవస్థను ఇంకా పటిష్టం చేయడం కోసం ఏ విధమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నా, మీకు ఏ విధంగా ఏది లోటుపాటుగా అనిపించినా ఆ విషయాలన్నీ తీసుకురండి. ఎందుకంటే ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్స్ ఉన్నాయి, మధ్యాహ్న భోజనం ఉంది, అనేక రకాలైన సదుపాయాలు ఇస్తా ఉన్నారు. వాటితో పాటు చదువులు కూడా బాగా రావాల్సిన అవసరం ఉంది. ఒక గోల్ చిన్నతనంలోనే వారికి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. లేదా ఇందాక సైబర్ క్రైమ్స్ గురించి చెప్పారు, డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి చెప్పారు. లేదా ఈనాడు చాలా రకమైన రుగ్మతులు వస్తూ ఉన్నాయి. సొసైటీ పెరిగింది, మోడరైజేషన్ వచ్చింది, లేదా నాగరికత పెరిగింది, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, నానో యోగంలోకి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. ఆ వెళ్ళిపోతుందో పాటే మనతో పాటు కూడా కొన్ని అవలక్షణాలు కూడా వస్తూ ఉన్నాయి. వాటిని వదిలించుకోవడానికి కూడా మనం జాగ్రత్తలు పడిందాక సైబర్ క్రైమ్స్ గురించి చెప్పారు. అలాగే అనేక రకాలైన పిల్లలు కూడా ఇప్పుడు సెల్ ఫోన్లు ఏట్ల వల్ల కూడా వచ్చే అనర్థాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. లేదా డ్రగ్స్ అని, లేదా మాఫియాలని అనేక రకాలైన వస్తూ ఉన్నాయి. ఇటువంటి వాటి మీద ముందు నుంచి చిన్నతనం నుంచి కూడా వాళ్ళని అవేర్ చేయాలి. వాళ్ళ యొక్క సామాజికంగా ఏది మంచి ఏది చెడు అని తెలియజేసే విధంగా పిల్లల్ని చిన్నతనం నుంచి వాళ్ళు తీర్చిదిద్దాలనేది కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంకా హై స్కూల్కి వెళ్ళాలి. తర్వాత వేరే కార్యక్రమాలు కూడా మాకు ఉన్నాయి. మళ్ళీ ఏదైనా ఒక సందర్భంలో తప్పకుండా నేను కూడా మళ్ళీ కలవడం జరుగుతుంది. ఎక్కడే అక్కడ అందరూ కూడా బాధ్యతగా పని చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, చక్కగా వచ్చారు పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఈ బాధ్యత మీరు తీసుకోవాలి. పిల్లలు స్కూల్కి పంపించేసాం, టీచర్లు చూసుకుంటారు, మనకి ఏమీ అవసరం కాదులే అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. పూర్వకాలంలో ఆ విధంగా నడిచేది. ఈనాడు చాలా కాంపిటేటివ్ పోటీ, చాలా పోటీ జరుగుతూ ఉంది. పిల్లల్లో కూడా హైయెస్ట్ మార్క్స్ తో కూడా చాలా పోటీ జరుగుతూ ఉంది. చాలా ఒత్తిడి కూడా గురవుతూ ఉన్నారు పిల్లలు. వాళ్ళకి ధైర్యం చెప్పి, వాళ్ళకి భరోసా ఇచ్చి, వాళ్ళకి ఏదైతే తక్కువైందో దాన్ని మనం సరిదిద్దడం కోసం పిల్లల తల్లిదండ్రులు కూడా మానిటరింగ్ చేయాలి, మాస్టర్స్ తో మాట్లాడాలి, పేరెంట్స్ డేకి రావాలి. పిల్లలు డే టు డే లేదా హోంవర్క్లు కానీ ఎడిషనల్ క్లాస్ కానీ పెడుతుంటే ఏ విధంగా జరుగుతుందని చూడాలి. వీటన్నిటిని కూడా దృష్టి పెట్టినప్పుడే సార పెట్టాలి. ఇది మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు పిల్లలు. మనం చిన్నప్పటి నుంచే వాళ్ళు తీర్చిదిద్దితే గొప్ప మాణిక్యాలుగా వాళ్ళు తయారవుతారు. With proper law enforcement, these crimes can be limited but cannot be eliminated. Interactive flag panel. Interactive
interactivity, accessibility, eco-friendly. Interactivity. IFP allow for me interaction between students and teachers and between students themselves. Teachers can create interactive lessons, quizzes and activities. And students can use their own devices to collaborate. Accessibility. IFP can be used by students with disabilities and are designed to be accessible to users of all abilities. Eco-friendly. IFP can help reduce waste by eliminating the need of paper, markers, erasers and chalk. International Foundation Program IFP panels stand for in education, necessary skills, knowledge and qualification to pursue higher education in an international setting. IFP panel is very useful to us, especially for our 10th class. It's a good device. It's a useful to improve our knowledge in education.